హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటి వరకు మనము చాలామంది సూపర్ హీరోస్ని మరియు సూపర్ విలన్స్ని అయితే చూసాము. అలాగే వీళ్ళ యొక్క అల్టిమేట్ పవర్స్ని కూడా మనం చూసాము. యాక్చువల్లీ వీళ్ళు వాళ్ళ అపోనెంట్స్తో పోరాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫుల్ పవర్స్ని యూజ్ చేస్తారు. ఇది మనందరికీ తెలుసు. అయితే కొంతమంది హీరోస్ అండ్ విలన్స్ దగ్గర వాళ్ళ అల్టిమేట్ పవర్స్తో పాటు అల్టిమేట్ వెపన్స్ కూడా ఉంటాయి. అయితే దాదాపు మార్వెల్ యూనివర్స్లో చాలామంది దగ్గర అల్టిమేట్ వెపన్స్ ఉన్నాయి. ఈ వెపన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అపోనెంట్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పవర్సే కాకుండా ఈ వెపన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వెపన్స్ యొక్క ఆరిజిన్ గురించి కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వెపన్స్ని ఎవరు యూజ్ చేశారు, వీటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే ర్యాంకింగ్ వైజ్ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, వైబ్రేనియం షీల్డ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కెప్టెన్ అమెరికా షీల్డ్. ఇలా చెప్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ వైబ్రేనియం షీల్డ్ కెప్టెన్ అమెరికా యొక్క ముఖ్యమైన వెపన్. అలాగే కెప్టెన్ అమెరికా ఈ షీల్డ్ని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేస్తాడు. ఇతను యూజ్ చేసినట్టు ఎవరు యూజ్ చేయలేరు. అయితే ఈ వైబ్రేనియం షీల్డ్ని టోనీ స్టార్క్ ఫాదర్ అయిన హోవర్డ్ స్టార్క్ అయితే బిల్డ్ చేశాడు. అది కూడా మార్వెల్ యూనివర్స్లో ఎవరికి దొరకని మరియు అమూల్యమైన శక్తివంతమైన వైబ్రేనియం మెటల్తో హోవర్డ్ స్టార్క్ ఈ షీల్డ్ని బిల్డ్ చేశాడు. అవెంజర్స్ ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికా ఓల్డ్ అవ్వడంతో తన మ్యాంటల్ని మరియు తన షీల్డ్ని ఫాల్కన్ ఏకయ్యే శామ్ విల్సన్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ వైబ్రేనియం షీల్డ్ న్యూ కెప్టెన్ అమెరికా అయిన శామ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ వైబ్రేనియం షీల్డ్ని విరక్కొట్టడం లేదా డెస్ట్రాయ్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఎండ్ గేమ్లో థానస్ తన వెపన్తో ఈ షీల్డ్ని సగానికి విరిచేయడం మనం చూసాము. ఇంకా పవర్స్ ఏంటో చూద్దాం. ఈ షీల్డ్ ఎటువంటి పవర్ఫుల్ అటాక్స్ని అయినా తట్టుకోగలదు, లైక్ బుల్లెట్స్, బాంబ్స్, ఎక్స్ప్లోజన్స్. ఇలా ఈ షీల్డ్ వైబ్రేనియంతో బిల్ట్ అయింది కాబట్టి దీన్ని అంత త్వరగా డెస్ట్రాయ్ చేయలేరు. అలాగే విలన్స్ని అటాక్ చేసి మళ్ళీ కెప్టెన్ అమెరికా దగ్గరికి అయితే వస్తుంది. ఈ షీల్డ్ని యూజ్ చేసే విధానం తెలియాలి. స్టీవ్ రోజర్స్ తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయగలిగిన వ్యక్తి శామ్ విల్సన్ ఒకడే. నెంబర్ 2, ఎబోనీ బ్లేడ్. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బ్లేడ్ ఇది. ఇంతవరకు ఈ ఎబోనీ బ్లేడ్ని లైవ్ యాక్షన్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించలేదు, కానీ ఇది ఒకటి ఉందని మనకు చూపించారు. మీరు ఎటర్నల్స్ మూవీ చూసినట్లయితే అందులో డేన్ వైట్ మ్యాన్ ఉంటాడు కదా, అదే సర్సీ బాయ్ ఫ్రెండ్. ఇతనికి సంబంధించిన బ్లేడ్ ఇది. ఎటర్నల్స్ పోస్ట్ క్రెడిట్స్లో డేన్ వైట్ మ్యాన్ వెళ్ళి ఒక బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాడు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్లేడ్ వాయిస్ అయితే వస్తుంది. డేన్ వైట్ మ్యాన్ ఓపెన్ చేసిన బాక్స్లో ఈ ఎబోనీ బ్లేడ్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ మూవీస్లో డేన్ వైట్ మ్యాన్ ఏకయ్యే బ్లాక్ నైట్ ఈ స్వాడ్ని యూజ్ చేస్తాడు. ఈ బ్లేడ్ని పట్టుకున్న వాళ్ళకి అల్టిమేట్ పవర్స్ అయితే వస్తాయి. ఈ బ్లేడ్ అతనికి ఇమ్మోర్టాలిటీని అయితే ఇస్తుంది. అంతేకాకుండా అందరూ భయపడవలసిన విషయం ఏమిటంటే ఈ స్వాడ్కి ఎక్కువ బ్లడ్ లస్ట్ ఉంటుంది, అంటే రక్తదాహం. ఈ ఎబోనీ బ్లేడ్ అతన్ని ఒక రాక్షసుడిగా అయితే మారుస్తుంది. అందుకే ఈ బ్లేడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. నెంబర్ 3, ట్వైలైట్ స్వాడ్. ఈ స్వాడ్ గురించి కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు అనుకుంటా. అంటే ఈ వెపన్ని చూసుంటారు. మీరు థోర్ రాగ్నరాక్ మూవీ చూసినట్టయితే అందులో ఈ ట్వైలైట్ స్వాడ్ని సతర్ యూజ్ చేస్తూ ఉంటాడు. సతర్ ఈ ట్వైలైట్ స్వాడ్తో ఆస్గార్డ్ మొత్తాన్ని నాశనం చేస్తాడు. నాకు తెలిసినంతలో మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. ఈ వెపన్తో ప్లానెట్స్ని డెస్ట్రాయ్ చేయొచ్చు. సతర్ ఒక ఇమ్మోర్టల్ అని చెప్పుకోవచ్చు. ఇతన్ని ఎన్నిసార్లు చంపినా మళ్ళీ ఇతని హెడ్ని తీసుకెళ్ళి ఎటర్నల్ ఫ్లేమ్లో పెడితే మళ్ళీ బ్రతుకుతాడు. సతర్ ఈ ట్వైలైట్ స్వాడ్ని ఎటర్నల్ ఫ్లేమ్ నుండి క్రియేట్ చేస్తాడు. నెంబర్ 4, డెస్ట్రాయర్ ఆర్మర్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. ఈ డెస్ట్రాయర్ ఆర్మర్ని మనం థోర్ 1 మూవీలో చూస్తాం. లాస్ట్ ఫైట్ సీన్లో పెద్ద కాస్మిక్ లెవెల్ ఎంటిటీస్ని ఇది డెస్ట్రాయ్ చేయగలదు. అందుకే దీన్ని ఓడిన్ క్రియేట్ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అల్టిమేట్ వెపన్ అనుకోండి. మార్వెల్ కామిక్స్లో ఇది చాలా పవర్ఫుల్, కానీ లైవ్ యాక్షన్లో ఒక మూవీతోనే ఈ డెస్ట్రాయర్ ఆర్మర్ని ఎండ్ చేశారు. నెంబర్ 5, క్వాంటమ్ బ్యాండ్స్. ఈ క్వాంటమ్ బ్యాండ్స్ గురించి మీకు చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. మీకు ఆల్రెడీ మిస్ మార్వెల్ ఇంకా కెప్టెన్ మార్వెల్ చూసినట్లయితే మీకు ఈ క్వాంటమ్ బ్యాండ్స్ గురించి తెలిసే ఉంటుంది. మీకు నేను సింపుల్గా చెప్తా. ఈ క్వాంటమ్ బ్యాండ్స్ని ఇయోన్ అనే ఒక యూనివర్సల్ ప్రొటెక్టర్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ క్వాంటమ్ బ్యాండ్స్ని క్యూజర్ అనే ప్రొటెక్టర్ యూజ్ చేస్తాడు. ఇవి కూడా మార్వెల్ యూనివర్స్లో చాలా పవర్ఫుల్. అయితే మిస్ మార్వెల్లో చూపించినవి క్వాంటమ్ బ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీటిని నెగా బ్యాండ్స్ అంటాం. అయితే వీటి పవర్స్ అనేవి కొంతవరకు రిలేటెడ్గానే ఉంటాయి. మీరు కూడా మిస్ మార్వెల్ ఇంకా కెప్టెన్ మార్వెల్ చూసినట్లయితే మీకు ఈ క్వాంటమ్ బ్యాండ్స్ గురించి బాగా తెలిసే ఉంటుంది. నెంబర్ 6, డార్క్ హోల్డ్. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. ఇది ఒక ఈవిల్ మ్యాజిక్ బుక్, అంటే ఒక వెపన్ కూడా అనుకోండి. మార్వెల్ ఫ్యాన్స్కి ఈ డార్క్ హోల్డ్ బాగా తెలుసు అనుకుంటా. ఎందుకంటే ఈ బుక్ని మనము చాలా మార్వెల్ మూవీస్లో అయితే చూసాము, లైక్ వాండా విజన్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇలా.
అలాగే ఈ బుక్ని వాండా యూస్ చేసి స్కార్లెట్ విచ్గా అయితే చేంజ్ అవుతుంది. ఈ డార్క్ హోల్ని డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో బాగా చూపించారు. అంతేకాకుండా దీన్ని అగతా కూడా యూస్ చేసింది. మార్వెల్ కామిక్స్లో అయితే కొన్ని స్టోరీ లైన్స్లో డాక్టర్ డూమ్ కూడా దీన్ని యూస్ చేస్తాడు. ఈ డార్క్ హోల్ని చేతన్ అనే ఒక ఓల్డ్ డీమన్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఒక డార్క్ మ్యాజిక్కి సంబంధించిన బుక్. అలాగే ఈ బుక్ని యూస్ చేసే వాళ్ళు కూడా ఈవిల్గా అయితే చేంజ్ అవుతారు. చెప్పాలంటే ఇంకో ఆల్టర్నేట్ యూనివర్స్ 836లో థానస్ని ఓడించడానికి డాక్టర్ స్ట్రేంజ్ ఈ బుక్ని అయితే యూస్ చేస్తాడు. ఈ బుక్ స్కార్లెట్ విచ్కి చాలా పవర్స్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఈ బుక్ని యూస్ చేసి ఒక సపరేట్ ఆల్టర్నేట్ యూనివర్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ యూనివర్స్లో చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది, లేని వాళ్ళని క్రియేట్ చేస్తుంది. వాండా విజన్లో వాండా క్రియేట్ చేసిన ఆ యూనివర్స్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ డార్క్ హోల్ని యూస్ చేసి వాండా ప్లానెట్స్ని కూడా డెస్ట్రాయ్ చేయగలదు. అందుకే ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని మనం చెప్పుకుంటాం. నెంబర్ 7 ఐ ఆఫ్ అగమాటో. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. దాదాపు మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఐ ఆఫ్ అగమాటోని చూసే ఉంటారు. దీన్ని యాన్షియంట్ వన్ మరియు డాక్టర్ స్ట్రేంజ్ అయితే ధరించి ఉంటారు. యాన్షియంట్ వన్ చదివిన తర్వాత ఇది డాక్టర్ స్ట్రేంజ్కి అయితే సొంతం అవుతుంది. అలాగే ఈ ఐ ఆఫ్ అగమాటో టైమ్ స్టోన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని విశాంతి గ్రూపులో ఒకరైన అగమోటో క్రియేట్ చేసి ఉంటాడు. ఇది సాసరస్ యొక్క పవర్స్ని పెంచడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఐ ఆఫ్ అగమోటోలో టైమ్ స్టోన్ ఉంటే టైంని మ్యానిపులేట్ చేయొచ్చు. ఎవరు చూడలేని పవర్స్ని కూడా ఇది చూపిస్తుంది. నెంబర్ 8 డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్వాడ్స్లో ఇది ఒకటి. మార్వెల్ లైవ్ యాక్షన్లో ఫస్ట్ టైం ఈ స్వాడ్ని అవెంజర్స్ ఎండ్ గేమ్లో చూసాము. థానస్ ఈ స్వాడ్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ స్వాడ్ని ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ ఇది థానస్ దగ్గర అయితే ఉంటుంది. ఈ స్వాడ్కి 2 సైడ్స్ అయితే బ్లేడ్స్ ఉంటాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక దెబ్బకి వైబ్రేనియం మెటల్ని కూడా ఈజీగా కట్ చేయగలదు. అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానస్ తన డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్తో కెప్టెన్ అమెరికా యొక్క వైబ్రేనియం షీల్డ్ని డెస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ అని. నెంబర్ 9 10 రింగ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. ఫీచర్ ఫిల్మ్స్లో వీటిని ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ మనము షాంగ్షీ మూవీలో అయితే చూసాము. షాంగ్షీ ఫాదర్ అయితే వీటిని యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది వీటి పవర్స్ అల్టిమేట్ అని. వీటి ఆరిజిన్ వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఫ్యూచర్ ఫిలిమ్స్లో రివీల్ చేస్తారేమో చూడాలి. ఈ 10 రింగ్స్ని పెట్టుకుంటే ఇవి వాళ్ళకు అల్టిమేట్ పవర్స్ని అయితే ఇస్తాయి. అలాగే ముఖ్యంగా ఇమ్మోర్టాలిటీ అయితే వస్తుంది. అందుకే షాంగ్షీ ఫాదర్ చాలా ఇయర్స్ అయితే బ్రతికే ఉంటాడు. ఇప్పుడు ఈ 10 రింగ్స్ షాంగ్షీకి సొంతం. నెంబర్ 10 థోర్ హ్యామర్. మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ అల్టిమేట్ వెపన్ అంటే ఇదే గైస్. ఎవరు కూడా దీన్ని లిఫ్ట్ చేయలేరు. చేయాలంటే వర్తి అయి ఉండాలి. ఓడిన్ ఈ హ్యామర్ని నిరువెల్లర్ అనే ప్లానెట్ మీద డ్రాస్తో చేయించాడు. దీన్ని ఆస్గార్డెన్ ఉరోమ్ మెటల్తో ఇంకా హార్ట్ ఆఫ్ డయింగ్ స్టార్ లైట్తో బిల్డ్ చేశారు. సేమ్ స్ట్రోమ్ బ్రేకర్ని రెడీ చేసిన విధంగా. అలాగే దీన్ని యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హెలా, థోర్, కెప్టెన్ అమెరికా, ఇంకా జేన్ ఫాస్టర్. ఈ హ్యామర్ వర్తి అయిన వారికి అల్టిమేట్ పవర్స్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా ఇది ఇమ్మోర్టాలిటీని అయితే ఇస్తుంది. థండర్స్ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ హ్యామర్ గురించి తెలిసే ఉంటుంది. నెంబర్ 11 స్ట్రోమ్ బ్రేకర్. మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. ఇన్ఫినిటీ వార్ క్లైమాక్స్లో థోర్ ఈ స్ట్రోమ్ బ్రేకర్తో బీభత్సాన్ని చేసిన సన్నివేశం ఇంకా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. హెలా థోర్ యొక్క హ్యామర్ని డెస్ట్రాయ్ చేసిన తర్వాత థోర్ మళ్ళీ నిడవైలర్కి వెళ్ళి డ్రాస్ ద్వారా అతి కష్టం మీద ఈ స్ట్రోమ్ బ్రేకర్ని అయితే రెడీ చేసుకుంటాడు. ఈ స్ట్రోమ్ బ్రేకర్కి ఉన్న పవర్స్ అన్నీ కూడా హ్యామర్కి రిలేటెడ్గా ఉంటాయి. దీనితో థోర్ థానస్ యొక్క తలను కూడా నరికేస్తాడు. మార్వెల్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్లో స్ట్రోమ్ బ్రేకర్ ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉంటుంది. నెంబర్ 12 ఇన్ఫినిటీ గాన్లెట్. థానస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఇన్ఫినిటీ గాన్లెట్ని రెడీ చేయించాడు. చెప్పాలంటే ఇది ఒక స్పెషల్ వెపన్ అనుకోండి. ఎవరైనా సరే ఒక్కొక్క ఇన్ఫినిటీ స్టోన్ని తట్టుకోగలరు, కానీ అన్ని స్టోన్స్ యొక్క పవర్ని ఎవరు తట్టుకోలేరు. అందుకే థానస్ దీన్ని రెడీ చేయించాడు. ఈ ఇన్ఫినిటీ గాన్లెట్ మొత్తము 6 స్టోన్స్ని ఒకే చోట చేర్చి వాటి పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఒక అల్టిమేట్ వెపన్గా చేంజ్ అవ్వగలదు. అలా దీనితో థానస్ ఎర్త్ 616లో ఉన్న సగం పాపులేషన్ని ఎరేజ్ చేస్తాడు. అంతేకాకుండా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ మరియు ఆ స్టోన్స్ కలిగిన గాన్లెట్ని తట్టుకోవడం ఒక థానస్ వల్లే అవుతుంది. ఎక్కువసేపు ఎవరు దీన్ని తట్టుకోలేరు. ఆల్రెడీ అది మనము అవెంజర్స్ ఎండ్ గేమ్లో చూసాము. అందుకే మార్వెల్ యూనివర్స్లోనే ఇన్ఫినిటీ గాన్లెట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇన్ఫినిటీ స్టోన్స్ ఉంటేనే ఈ గాన్లెట్ యూజ్ అవుతుంది, లేకుంటే తీసుకువెళ్ళి చెత్తకొప్పలో వేయాలి. నెంబర్ 13 ఆల్ బ్లాక్ నెక్రోస్వాడ్. మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది. మార్వెల్ కామిక్స్లో ఈ వెపన్ని చాలా విధాలుగా పిలుస్తారు. కొందరేమో ఆల్ బ్లాక్ అంటారు, ఇంకొందరేమో నెక్రోస్వాడ్ అంటారు. దీని ఆరిజిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా ప్రీవియస్ వెనమ్ వీడియోస్లో ఈ నెక్రోస్వాడ్ గురించి చెప్పాను.
అంతేకాకుండా ఈ ఆల్ బ్లాక్ని వెనమ్ ది లాస్ట్ డాన్స్ ఇంకా థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో చూడవచ్చు. ఈ వెపన్ యొక్క క్రియేటర్ వచ్చేసి సింబియాట్స్ గాడ్ అయిన నల్ ఈ ఆల్ బ్లాక్ని క్రియేట్ చేశాడు. చెప్పాలంటే ఈ నెక్రోస్వార్డ్ కూడా ఒక సింబియాటే. మార్వల్ యూనివర్స్ పుట్టకముందు నల్ పుట్టాడు. ఇతను చీకటిని తన రాజ్యంగా చేసుకొని రూల్ చేసేవాడు. ఆ తర్వాత సెలిస్టియల్స్ అయితే పుట్టారు. వాళ్ళు యూనివర్సెస్ని గెలాక్సీస్ని ముఖ్యంగా లైట్ని అయితే క్రియేట్ చేశారు. ఇంకా ఒక్కసారి అంత లైట్ని చూసిన నల్కి చాలా కోపం అయితే వచ్చింది. అలా నల్ తన నీడను వెలుగులో చూసుకొని తన నీడ నుంచి ఒక కత్తిని అయితే బయటకు తీస్తాడు. ఇదే ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్. ఇంకా తన రాజ్యంలోకి లైట్ని తీసుకొచ్చిన సెలిస్టియల్స్ మీదకైతే యుద్ధానికి వెళ్తాడు. అలా తన నెక్రోస్వార్డ్తో ఒక సెలిస్టియల్ యొక్క తలని నరికి చంపేస్తాడు. మార్వల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అయిన సెలిస్టియల్ని చంపిందంటే మీరే అర్థం చేసుకోండి ఈ నెక్రోస్వార్డ్ ఎంత పవర్ఫుల్ అని. తర్వాత దీన్ని ది గాడ్ బూచర్ అయితే యూజ్ చేసి గాడ్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఈ నెక్రోస్వార్డ్ అల్టిమేట్ పవర్స్ని అయితే ఇస్తుంది. ఎటువంటి కాస్మిక్ బీయింగ్స్నైనా ఈ స్వార్డ్ చంపగలదు. అందుకే ఈ నల్ క్రియేట్ చేసిన ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. అందుకే నేను ఈ ఆల్ బ్లాక్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చా. ఇంకా ఇవి గైస్ మార్వల్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. ఇంకా ఉన్నాయి. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, చేస్తా. ఇంకా ఈ వెపన్స్లో మీకు ఇష్టమైన వెపన్ ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.